యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఆ పేషెంట్స్ దగ్గర ఉండే వాళ్ళతో పాటు వచ్చే అటెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇక్కడ భోజన సదుపాయం ఉండదు. సో గతంలో 2 సంవత్సరాల క్రితం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రూపాయల భోజనం ఉండేది ఈ ఏరియా హాస్పిటల్ ముందు. సో అప్పుడు 5 రూపాయల భోజనం ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఆ ఇంటి దగ్గర నుండి బాక్స్ రాకపోయినా 5 రూపాయలు పే చేస్తే వాళ్ళకు భోజనం దొరికేది. మరి ఇక్కడ ఇప్పుడు 5 రూపాయల భోజనం లేక ఒక టిఫిన్ చేయాలంటే ఒక 50 నుండి 70 రూపాయల టిఫిన్ అవుతుంది. అదే భోజనం చేయాలంటే 100 నుండి 150 రూపాయలు ఖర్చు అవుతుంది. సో పేదవాడికి డబ్బులు లేకనే ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే మరి ఇప్పుడు టిఫిన్కి ఒక 70-80 రూపాయలు ఖర్చు పెట్టి భోజనానికి 100-150 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు. సో ఒక రోజుకి 200-300 రూపాయల ఖర్చు పేదవాడికి అయింది. మరి మేము మాకు వచ్చే ఇన్కమ్ ఎక్కడిది అని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంత పేషెంట్స్ దగ్గర వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సార్ మనతో పాటు ఇక్కడ పేషెంట్ దగ్గరికి వచ్చిన ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడారు. అన్న నమస్తే. నమస్తే. మీ పేరేంటారు? ఎడికెళ్ళి వచ్చారు? ఇప్పుడు 5 రూపాయల భోజనం గురించి మీ అభిప్రాయం ఏంటి? గతంలో 5 రూపాయల భోజనం ఉండే ఇప్పుడు పెడతలేదు. 5 రూపాయల భోజనం తీసేసారు. పేషెంట్కే పెడుతురు. పక్క పండి ఒక మనిషి కూడా పెడతలేరు. ఒకరికి పేషెంట్ ఒకరికే పెడుతున్నారు. సో మీరు ఏం కోరుకుంటారు మరి? కావాలని కోరుతారు. 5 రూపాయల భోజనం కావాలని కోరుతారు పేదలకు. చెప్పేదాన్ని మీ పేరేంటి? ఎడికెళ్ళి వచ్చి సో మరి అప్పుడు 5 రూపాయల భోజనం ఉండే, ఇప్పుడు 5 రూపాయల భోజనం లేదు. మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం? 5 రూపాయల భోజనం కావాలని కోరుకుంటారు. పబ్లిక్ గరీబ్ వాళ్ళు ఉంటారు కదా, బయటకు చేయాలంటే 100-50 రూపాయలు ఇక్కడికి అవుతున్నాయి. అదే 5 రూపాయల భోజనం అంటే ఇక్కడనే భోజనం చేసుకుంటారు. పేదల్లో ఉన్న వాళ్ళంటే ఎట్లా తింటారు వాళ్ళు. గరీబ్ వాళ్ళు తినాలంటే రాను తినాలికే సరిపోతుంది. 5 రూపాయల భోజనం అయితే అందరికి సేఫ్టీ అవుతుందని కోరుకుంటున్నాను. సో మరి ఇక్కడ పేషెంట్ దగ్గర ఉండే అటెండర్లు ఎవరైతే ఉన్నారో వారికి మరి బయట కొనాలంటే రోజుకి వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుండి వస్తూ ఉంటారు. వాళ్ళు గ్రామీణ ఉపాధి హామీ పని అవి చేస్తే వాళ్ళకి ఏదో 100-200 రూపాయలు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళతో పాటు పేషెంట్తో పాటు ఇక్కడ ఒక అటెండర్ ఉండాలంటే రోజుకి 200-300 ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించి 5 రూపాయల భోజనం మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చే పేషెంట్ నుండి అందరు కోరుతా ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని భువనగిరి ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ రెడ్డి గారు 5 రూపాయల భోజనం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర 5 రూపాయల భోజనం మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. భువనగిరి నుండి రాజు నాయక్.